ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మేడిచెర్ల హరికృష్ణ శర్మ గారు ఈరోజు మన ముందున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మనకి కొన్ని గ్రహణాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఆ గ్రహణాలు ఎవరెవరు ఏ రాశుల వారిపైన ప్రభావం చూపుతాయో తెలుపగలరు? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో విశేషించి మనకు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అందులో మొదటిది చంద్రగ్రహణం 7 సెప్టెంబర్ 2025వ తేదీ రోజు వచ్చింది. ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్తారు. ఈ చంద్రగ్రహణం రాత్రి వేళల్లోనే ఉంటుంటుంది. సూర్యగ్రహణం అనేది ప్రొద్దుటి వేళలో ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణంలో ప్రధానంగా మనము ఎప్పుడైతే దేశంలో దోషాదులు, ప్రళయాదులు, అధర్మం అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడే గ్రహణాదులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇలాంటి గ్రహణాలు సంభవించినప్పుడు ఆయా రాశుల్లో వారు కేవలంగా ఈ గ్రహణాదుల గురించి వారు కొన్ని పరిహారాదులు చేసుకున్నట్లయితే వారికి సరిపోతూ ఉంటుంది. అలాంటి వారు మనం ఈ సంవత్సరం ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణంలో కొన్ని రాశుల వారికి బాగానే ఉంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంది. గురుగారు, ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మా ప్రేక్షకులకు తెలుపగలరు? ప్రధానంగా 7 సెప్టెంబర్ 2025 రోజు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఆ చంద్రగ్రహణము ప్రారంభం అనేది రాత్రి 9:56 స్పర్శకాలం. ఈ 3 సమయాలు అంటే దాదాపుగా మనకు 3.5 గంటల పాటు ఈ యొక్క గ్రహణం అనేది ఉంటుంది. ఈ గ్రహణంలో ప్రధానంగా గర్భవతులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించి ఉండాల్సినటువంటి విషయం. అయితే ఈ గ్రహణాదుల్లో ప్రధానంగా ఈ గ్రహణంలో మేషరాశి వారు, కర్కాటకం, వృశ్చిక రాశి వారు, ధనస్సు ఈ రాశుల వారికి చాలా అత్యుత్తమం, చాలా బాగుంటుంది. మధ్యస్థంగా ఉండేటువంటిది మీనరాశి, మిథున రాశి, సింహరాశి వారికి, తులారాశి వారికి మధ్యస్థంగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం అంటే శతభిష నక్షత్రం పూర్వభాద్రలో 1, 2, 3 పాదాలు కలుపుకుంటే అది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం గ్రహణాలు అనేటువంటిది చూడకూడదు కనుక వారు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా అవసరం. రెండవది, గ్రహణం అనేది పరిపూర్తి అయిపోయిన తర్వాత వీరు గ్రహణ శాంతి అంటే నక్షత్ర జపం అనేది చేసుకుని నక్షత్ర ప్రతిమను నూనెలో, నేతిలో అంటే దాన్నే ఆజ్యావేక్షణ, తైలావేక్షణ అని అంటూ ఉంటారు. ఇది చేసి బ్రాహ్మణోత్తములు పిలిపించి చేయించుకొని హోమాదులు చేయించుకున్నట్లయితే వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. మిగతా ఇతరత్ర రాశుల వారు చూడవచ్చు. అయితే ఇక్కడ
పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అంటే ఆ నక్షత్రం వచ్చింది కనుక 4వ పాదంలో ఏదైతే వస్తుంటుందో వారు మీనరాశి వారు కూడా అవుతారు. ఈ మీనరాశి వారికి కూడా మధ్యస్థంగా స్వల్పమైనటువంటి దోషం ఉంటుంది కనుక వారు కూడా ఈ గ్రహణం గురించి పాటించడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది. వారు కూడా చూడకూడదు అంటున్నారు. అవును. ఇక మూడవ విషయం ఏమిటంటే గ్రహణ సమయాదుల్లో సహజంగా మనం ఆచరించాల్సినటువంటిది ఏమిటి? గ్రహణ సమయంలో పెద్దవారు ఎవరైతే గురువు చెంత ఉపదేశం పొందిన వారు ఉంటారో లేదా నిత్యము అనుష్ఠానం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉంటారో అలాంటి వారు గ్రహణం ప్రారంభ పూర్వమే స్నానమాచరించుకొని ఆ గ్రహణానికి సంబంధించినటువంటి జపాదులు లేదా మన గురుపదేశమైనటువంటి మంత్రాదులు అవి పఠించుకోవడం వల్ల గ్రహణ సమయంలో మామూలు సమయంలో మీరు లక్ష మంత్రం జపం చేస్తే ఎంత ఫలితం అనేది వస్తుందో గ్రహణ సమయంలో మీరు 1000 మార్లు చేసినా అంతకు 4 రెట్ల ఫలితం అనేది వస్తుంది. కనుక ఇలాంటివి కానీ మనం ఆడవాళ్ళు నిత్యము పారాయణం చేసుకునేటువంటి లలితా సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి అన్నీ కూడా ఆచరించుకోవడం, అంటే ఆ గ్రహణ సమయంలో పఠించడం. పఠిస్తే చాలా ఆ మంత్రశక్తి వల్ల ఆ గ్రహణ సమయంలో మనం పఠించడం వల్ల ఆ మంత్రం అనేది సిద్ధిస్తుంది. ఆ తర్వాత సమయంలో మనం ఎప్పుడైతే అది పారాయణం గాని జపం గాని చేస్తే దాని యొక్క ఫలితం అనేది చాలా త్వరితగతిన సిద్ధింపజేస్తుంది. ఇలాంటివి తప్పకుండా గ్రహణ సమయంలో ఆచరించుకోవాలి. అయితే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో చేసేసి వదిలేస్తారు, కానీ అది చాలా పొరపాటు. గ్రహణ సమయంలో మీరు ఎంత జపమైతే చేస్తారో లేదా ఒకమారు లలితా సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము లలితా సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము ఇది లేదా గురూపదేశమైనటువంటి మంత్రాదులు ఇవి ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో గ్రహణ సమయంలో అది ఎంత సంఖ్యగా చేస్తారో మరి అంతకు 2 చేయాలి. అంటే ఉదాహరణకు మీకు ఒకమారు 1000 జపం చేశారనుకోండి, గ్రహణం పరిపూర్తయిన తర్వాత 2000 జపం చేయాలి. ఇలా చేస్తే దాని యొక్క ఫలితం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక గర్భవతి స్త్రీలు మొదలగు వారు నిటారుగా పడుకోవడం, కళ్ళు మూసుకోకుండా ఉండడం, ఇలాంటివి మాట్లాడకుండా ఉండడం, కాళ్ళు చేతులు ఆడించకుండా శవాసనంలాగా పడుకుని ఉంటే వారు పుట్టబోయేటువంటి బిడ్డ చాలా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారు అనేది శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఇలాంటి నియమాదులు మనం పాటిస్తే చాలా తప్పకుండా భగవత్ అనుగ్రహం అనేది మనకు లభిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. మరికొన్ని ధర్మ సందేహాలతో వచ్చే వారం కలుద్దాం.